పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. మరి చక్కగా వాక్యం వినటానికి ఆసక్తిగా వచ్చిన ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్నే కాదు, మీ బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. సరే, మరి వాక్యంలోనికి వెళదామండి. దానికి ముందుగా కొన్నిసార్లు నాకే ఇది ఎందుకు వచ్చింది, దేవుడు నాకే ఎందుకు ఇది పెట్టాడు అని మనం చాలాసార్లు విసిగిపోతాం కదా. అందరూ బాగానే ఉన్నారు, నాకే ఈ జబ్బు ఏంటి, లేకపోతే నా పిల్లలకే ఇదేంటి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఏదైనా దేవుని చిత్తంలో అది ఆయన జరుగుతుంది. మనము పాజిటివ్గా, లేకపోతే ఇది దేవుని చిత్తం అని మనము యాక్సెప్ట్ చేయాలి. ఒక ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు, ఆర్థర్ యాష్ అనే ఆయన ఉన్నాడు. ఆయన 1983లో హార్ట్ ఆపరేషన్కి బ్లడ్ కావాల్సి వచ్చిందంట. కావాల్సి వస్తే బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్ ఎక్కించారు. సరే, తీరా బ్లడ్ ఎక్కిస్తే ఆ బ్లడ్ ఏంటి అంటే ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాని బ్లడ్ అంట. ఎందుకు ఆ బ్లడ్ తీసుకున్నారు లేకపోతే అని అంతా మనకు తెలీదు, అది దేవుని చిత్తమే. ఆయన్ని చాలా ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఆర్థర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారంట, అదేంటండి ఈ మరణం అనేది మీకే రావాలా, ఎంతోమంది ఉన్నారు కదా, ఇది మీకే ఎందుకు వచ్చింది అని ఆయన అడుగుతున్నప్పుడు, అబ్బా నిజంగా ఆయన ఇచ్చిన ఆన్సర్ చూడండి. వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ రిపీటెడ్గా, దేవుడు మిమ్మల్నే ఎందుకు ఇలా చేశాడు, ఇంత గొప్ప వింబిల్డన్ విజేత మీరు కదా ఆర్థర్ గారు, మరి ఈ బ్లడ్ మీకే రావాలా అని అంటే ఆయన చెప్పాడంట, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది టెన్నిస్ ఆడేందుకు ప్రయత్నం చేస్తారంట, 5 కోట్లు. అయితే దానిలో 50 లక్షల మంది ఏమో టెన్నిస్ నేర్చుకుంటారంట, ఓన్లీ 50 lakhs మట్టికి మాత్రమే. 5 లక్షల మంది వృత్తి రీత్యా జాబ్ పొందుకుంటారంట, 5 లక్షల మంది. మరి ఆ 5 లక్షల మందిలో 50,000 మంది టెన్నిస్ టోర్నమెంట్స్ ఆడగలుగుతారంట. సరే, మరి ఆ 50,000 మందిలో 5,000 మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కు వాళ్ళు సూట్ అవుతారు అంట.
సరే, అంతమందే కాకుండా 50 మంది మాత్రమే వింబిల్డన్ పోటీ అర్హత కలిగి ఉంటారంట. ఆ 50 మందిలో కూడా 4 మంది మాత్రము సెమీఫైనల్స్కి వస్తారు, 2 ఫైనల్స్కి వస్తారు. సరే, నేను వింబిల్డన్ విజేతను కదా, ఆ వింబిల్డన్ కప్పు నేను పట్టుకున్నప్పుడు ఇది నాకే వచ్చిందా అని నేను అనగలనా? అనలేదు కదా. అలాగే ఏదైనా దేవుని చిత్తమే. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనము ఆ దేవుని చిత్తాన్ని బట్టి దానికి ఒప్పుకొని, ఆ చిత్తానికి ఒప్పుకొని ముందుకు సాగిపోవాలి. దేవునికే మహిమ. మరి మనం వాక్యంలోనికి వెళదాం. ప్రకటన 12వ అధ్యాయము 2 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా నాయన, మరి ప్రకటన గ్రంథం అంటేనే మరి పరిశుద్ధాత్ముడు నాయన నడిపింపు లేకుండా మేము ఒక్క మాట మాట్లాడలేము. నాయన, మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. దేవా, జ్ఞానం లేనిదానని నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాను. నాకు మాత్రమే కాకుండా వినుచున్న వారికి కూడా నాయన వీరిని మీ ఆత్మతో నింపుమని ఈ మనవలేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మరి వందనాలు తెలియచేస్తూ, మరి ఒకసారి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరెవరు ధన్యులండి? మీరు ధన్యులు, నేను ధన్యురాలను. ఎందుకు అనంటే సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఎవరు చదువుతున్నారో వారు వాటిని విన్నవారు విని ఇందులో వ్రాయబడిన సంగతులను విన్నారు. మీరు వింటారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కదా, వింటారు. విని దాని ప్రకారంగా మీరు గైకొనమని ప్రభువును బట్టి మరి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఎందుకంటే నేను చదువుతున్నాను, మీరు వింటున్నారు. విని ఆ ప్రకారంగా గైకున్నప్పుడు మనం అందరము ధన్యులు. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయం వస్తుంది అండి, ముఖాముఖిగా మన యేసుక్రీస్తుని మనం చూడనై ఉంటున్నాం. ఎంత సంతోషం కదా. ముఖాముఖిగా ఆయన చూస్తున్నా ఆ దాని కొరకే మనము మరి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నామో ఆయన వస్తాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అనేది మనం ఒక్కసారి ఈ ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో ఉండి ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇది వ్రాయి అని పరిశుద్ధాత్ముడు బోధించినప్పుడు పద్మాసు ద్వీపంలో యోహాను ఆత్మలో పరవశుడై వ్రాసిన చక్కని గ్రంథము. అసలు ఇది చదవాలంటే ఒకప్పుడు నాకు చాలా భయం వేసేది. అమ్మో, ప్రకటన గ్రంథం వద్దు, నేను చదవను అనేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు చదువుతూ ఉంటే ఇంకా 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 అంటే ఆయన వచ్చే సమయానికి ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ పరిస్థితి ఎలా ఉంటాయి అని మనం తెలుసుకోవటానికి, అంటే జరగబోవు సంగతులు సూచనగా పరిశుద్ధాత్ముడు మరి పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి వ్రాయించినప్పుడు ఆ యొక్క పరవశుడై రాసిన గ్రంథము ఈ గ్రంథము. అయితే ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనంలో, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను.
ఆయన తలయు వెంట్రుకలను తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండి హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుని స్తోత్రం. మరొక దినాన ఆ 7 సంఘములు గురించి మనము క్లుప్తంగా విందామండి. మరి ఈ సమయంలో మనము 12వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడ మరి ఒక గొప్ప సూచన కనబడెను. దేవునికే మహిమ కలుగును గాక. ఒక సూచన అక్కడ కలిగింది అంట. ఇది ఎక్కడ? పరలోకమందు. ఇది ఎవరు రాస్తున్నారు? యోహాను గారు రాస్తున్నారు. ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ ప్రేరణతో మరి కండ్లు మూసుకొని ఆత్మలో పరవశుడై ఉన్నప్పుడు ఆయనకు అవుతున్న సూచన, పరలోకంలో సూచన, కానీ జరగబోయేది ఇక్కడ. ఆ సూచన ఆయన కళ్ళారా చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆయన ఇక్కడ రాస్తున్నాడు అనమాట. గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. మనం ఒకసారి చూద్దామండి. ఒక స్త్రీ ఉంది, ఆమె సూర్యుని ధరించుకుందంట. మరి చంద్రుణ్ణి కాళ్ళ కింద పెట్టిందంట. మరి 12 నక్షత్రాల ఆ యొక్క కిరీటముగా ఆమె పెట్టుకున్నట్లుగా ఉంది. అయితే ఆమె గర్భిణీ స్త్రీగా ఉంది. 4 అంశాలు ఇక్కడ. అసలు ఏంటి ఇవన్నీ? సూర్యుడేంటి, చంద్రుడేంటి, నక్షత్రాల కిరీటం ఏంటి, గర్భం ధరించటం ఏంటి అనేది ఈ 4 పాయింట్లు మరి మనము చూద్దామండి. మొట్టమొదటిగా చూస్తే గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన స్త్రీ. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు అని అంటే పండితులు రకరకాలుగా చెప్తారు. యూదా జనాంగము అని, లేకపోతే మరియమ్మ గర్భం ధరించి కుమారుని కనును అని ఉంది, ప్రవచనం ఉంది కదా. అయితే కొంతమంది ఏమంటారంటే యూదా జనాంగము అని అంటారు. యూదా జనాంగము కాదు. ఎందుకు అంటే క్లియర్గా యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అటువంటప్పుడు గర్భం ధరించిన స్త్రీ, లేకపోతే సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుని కాళ్ళ క్రింద పెట్టిన స్త్రీ, నక్షత్రముల కిరీటం ధరించిన స్త్రీ యూదా జనాంగము కాదు, కానే కాదు. ఎందుకంటే అసలు యేసుక్రీస్తునే వారు యాక్సెప్ట్ చేయలేదు. రెండవదిగా చూస్తే కొంతమంది కన్య అయిన మరియా అంటారు. కన్య అయిన మరియా కాదు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా మరి ఈమె ప్రసవ వేదన పడలేక
కేకలు వేస్తుంది అని ఎక్కడ వ్రాయబడలేదు. అయితే మరి ఈమె ఎవరు అంటే సంఘము, ఎత్తబడే సంఘము, సార్వత్రిక సంఘము. ఒకే సంఘం కాదు, మా సంఘమే మీ సంఘమే కాదు, కానీ ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉన్నారో ఆ సంఘములో ఆయన పిలుపు వచ్చినప్పుడు మరి ఆర్భాటంతో ఆ పిలుపు విని ఆటోమేటిక్గా మరి పైకి దేవుని దగ్గరకు ఎత్తబడతారు. అదే ఎత్తబడే సంఘము. ఎత్తబడే సంఘము స్త్రీ సంఘము. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సంఘాన్ని స్త్రీగా రూపించబడింది. మనుష్య కుమారుడు లేకపోతే కుమారుడైన దేవుడు లేకపోతే ఆయన మనల్ని వివాహం చేసుకోవటానికి స్త్రీ అనే సంఘంతో వివాహం కొరకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ యుగ యుగములు మనము ఆయనతో ఉంటాము. అయితే ఇక్కడ మనం 4 పాయింట్లు మనం చూస్తామంటే క్రైస్తవ సంఘము, ఎత్తబడే సంఘము ఏంటి అంటే మరి 4 భాగాలు కదా. సూర్యుని ధరించింది. అసలు సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు అంటే వేడి. సూర్యుని ధరించిన అంటే యేసుక్రీస్తుని మరి యాక్సెప్ట్ చేసిన, రక్షకునిగా మరి పొందుకున్న. ఒకసారి చూద్దాం, మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక బయలుదేరి నీతి సూర్యుని రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే ఆ క్రీస్తు సంఘము లేకపోతే ఎత్తబడే ఆ సంఘంలో మనము ఉంటాము అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబడే సంఘంలో ఉంటాము. ఓకే, రెండవదిగా చూస్తే ఎవరైతే బాప్తిసం పొందుతారో దేవునిలో తప్పకుండా రక్షణ పొందిన తర్వాత బాప్తిసం కూడా పొందాలి. మరి ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రతిదీ ఆయన మరి ఎగ్జాంపులరీగా ఆయన లైఫ్ మనం చూస్తాము. ఆయన కూడా బాప్తిసం ఇచ్చి యోహాను, ఈ యోహాన్ వేరు ఆ యోహాన్ గారు వేరండి, దయచేసి అర్థం చేసుకోండి. బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి దగ్గర నుంచి బాప్తిసాన్ని పొందుకున్నాడు. ఆయన పొందుకున్నప్పుడు నేనైతే నీళ్లతో ఇస్తున్నాను, నీవు మరి అగ్నితో ఇస్తావు కదా అని అంటే ఇప్పటికైతే జరగని అని ఆయన కూడా మరి బాప్తిసం తీసుకున్నట్టు తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం వలె వాలినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరి ముందుకెళ్దామండి. మరి గలతీ 3:27 చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని, అంటే సూర్యుడు అంటే ఇక్కడ క్రీస్తుని ధరించుకొని వారు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో క్రీస్తుని ధరించుకొని, ఇక్కడ ఈ స్త్రీ క్రీస్తుని ధరించుకుంది, బాప్తిసం పొందుకున్నట్లుగా చూస్తాము. అంత మాత్రమే కాకుండా సంఘమునకు శిరస్సు దేవుడు. అలాగే ఈమె సూర్యుడిని ధరించుకుంది అని అంటే ఆ సంఘాన్ని, సూర్యుడు అంటే ఇక్కడ మరి యేసు ప్రభువుగా మనము మాట్లాడుకుంటున్నాము. కనుక ఏ సంఘం అయితే మరి సూర్యుని ధరించి ఉంటుందో ఆ సంఘము దేవుని చేత నడిపింపబడుతుంది, లేకపోతే ఆ సంఘము దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతుంది. అదే పరిశుద్ధ సంఘము లేక ఎత్తబడే సంఘము. అదే మరి క్రీస్తు రాకడలో దేవుని కొరకు ఎదురు చూస్తున్న సంఘము. కనుక ఈ స్త్రీ సూర్యుడిని ధరించి ఉంది. తర్వాత చూస్తే సూర్యుడిని ధరించుకున్న ఈమె అంటే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడుతుంది. నిలబడిన సంఘమే ఆ స్త్రీ. ఒక సూచన కనబడుతుంది, యోహాన్ గారు రాస్తున్నారు. ఆ స్త్రీ ఏంటి అంటే సూర్యుడిని ధరించుకుంది. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు సూర్యుడిని ధరించినట్లుగా, ఎవరైతే బాప్తిసం పొందారో వారు ఆ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన మరి పిలిచినప్పుడు ఆయన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవారుగా మనము చూస్తూ ఉన్నాము.
క్రీస్తు సంఘము శిరస్సు మీద ధరించుకోవటం వల్ల సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. అంటే ఈ యొక్క శిరస్సు మీద ఈమె ఈ యొక్క సూర్యుడిని కలిగినట్లుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఏంటి, ఓన్లీ బ్లెస్సింగ్సేనా? చాలా మంది అలాగ అనుకుంటారండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకేం కష్టాలు ఉండవంటండి, మాకు కష్టాలు ఉండవంట, నష్టాలు ఉండవంట, మా బిజినెస్ పెరిగిపోద్దంట, అలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్లియర్గా క్రీస్తు యేసునందు ఉన్నవారికి కష్టాలు కూడా వస్తాయి, ఉంటాయి, ఖచ్చితము. అది ఈ కష్టాలు కూడా ఆయన మీకు ఇచ్చాడు. కనుక మనము అంటే సూర్యుడు అంటే వేడి, ఈమె సూర్యుని ధరించిన ఈ స్త్రీ అంటే ఆమె ఏం చేస్తుందంటే సమయం వచ్చినప్పుడు ఆ కష్టాలను కూడా దేవుని కొరకు నిలబడాలి. లాస్ట్ డేస్ లో మనం ఎన్నో చూస్తా ఉన్నాం కదా, ఈ కష్టాలు వద్దు, మమ్మల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, మమ్మల్ని ఏమి అనకూడదు అని అనుకోకండి దయచేసి. ఎందుకు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. నాకు శ్రమలు రావండి, నాకు నిందలు రావండి, నేను యేసుక్రీస్తులో ఉంటే అని ఎవరన్నా అనుకుంటున్నారా? దయచేసి అనుకోకండి. ఆయన పక్షమున ఈ శ్రమలు నిందలు వస్తాయి. అయితే ఆ శ్రమల్లో నిందల్లో దేవుని కొరకు నిలబడటానికి కావలసిన శక్తిని మనం పొందుకోవాలి. అంతేగాని నాకేం కష్టం వద్దు, నాకేమీ నష్టం రాకూడదు అని ఎవరు అలా తలంచద్దు. ఎంత చక్కగా వ్రాయబడింది, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఆల్రెడీ వచ్చేసింది. శ్రమలు వస్తాయి, శ్రమలు భరించాలి, శ్రమల్లో నిలబడాలి. దేవునికి స్తోత్రం. కనుక స్త్రీ ఉంది, ఆమె సూర్యుని ధరించింది అంట. సూర్యుని ధరించింది ఎవరు అంటే యేసు రక్తములో కడగబడి బాప్తిసం పొంది దేవుని కొరకు శ్రమలైనా నష్టాలైనా కలిగి దేవుని సంఘములో ఎదగబడుతున్న వారు, లేకపోతే దేవుని సంఘము, అదే మరి ఎత్తబడే సంఘము. ఆ సంఘము ఏముంటుందంటే సూర్యుని ధరించింది కనుక అన్ని పనులు లేకపోతే దేవుని ఆత్మచేత నింపబడిన వారై ఆత్మీయంగా నడుపబడుతుంది. కనుక యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన వారిని తీసుకుంటాడు. రెండవదిగా చూస్తే చంద్రుణ్ణి ఆమె ఏం చేసిందంటే పాదముల కింద పెట్టిందంట. చంద్రుణ్ణి కాలు కింద తొక్కి పెట్టింది అంట. చంద్రుడు అంటే హాయి జీవితం, హాయిగా చల్లగా ఉంటుంది కదా. వేసవకాలంలో మనం ఏం చేస్తాం, చక్కగా బయట వేసుకొని పడుకుంటాం, హాయి జీవితము. ఎవరైతే మరి ఇటువంటి హాయి జీవితాన్ని కాళ్ళ క్రింద తొక్కివేయాలి అంటే విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు చంద్రుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కుతారు. అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇటువంటివి అంటే శారీర కార్యాలన్నిటినీ త్రొక్కివేసినప్పుడు మనము సూర్యుడిని ధరించినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క చంద్రుణ్ణి కాళ్ళ క్రింద మనము తొక్కివేసేస్తాము. కనుక మనము అంటే ఇహలోక సంబంధమైన ఈ భోగాలపై ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, వాటిని కాళ్ళ క్రింద తొక్కివేయాలి. అప్పుడే ఆ యొక్క పరిశుద్ధ సంఘములో లేకపోతే ఎత్తబడే సంఘములో మనము ఉండగలము. మూడవదిగా చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఆమె ధరించుకుంది. 12 నక్షత్రాలు అని అంటే 12 అపొస్తలులు. అంటే ఎవరైతే దేవుని యందు ఉండి దేవుని కొరకు హింసించబడి చనిపోయారో వారు యాక్చువల్గా 12 నక్షత్రాలు అనంటే 12 గోత్రకర్తలైన ఆ యొక్క దేవుని శిష్యులు 12 ఆ 12 విజయ కిరీటాన్ని పొందినట్లుగా ఆయన వచ్చినప్పుడు వారు ఎత్తబడేవారుగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ 12 అపొస్తలులు వారు ఎన్నో శ్రమలు పొంది దేవుని కొరకు
చివరి వరకు నిలబడిన వారు. వారు మాత్రమే కాకుండా అనేక మంది దేవుని కొరకు హింసలు, నష్టాలు మరి పొందిన వారిగా మనం చూస్తాం. కనుక మొట్టమొదటిగా ఒక సూచన, యోహాను భక్తుడు మరి పరవాసి అయిపోయి ఆ పద్మాసు ద్వీపంలో రాస్తున్నప్పుడు ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ గర్భం ధరించి ఉంది. గొప్ప సూచన, అది జరగబోయేది సూచన. అంటే మనకు తెలుసు కదా, కొంచెం మబ్బులు రాగానే వర్షం వచ్చేటట్టుంది అలాగ అనిపిస్తుంది అని మనం అనుకుంటాం కదా, అలాగా. అయితే సూర్యుని ధరించింది, చంద్రుణ్ణి కాళ్ళ కింద తొక్కేసింది, 12 నక్షత్రాలు శిరస్సు మీద పెట్టుకుంది. అయితే ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకి ఆమె ఏం చేస్తుందంటే కేకలు వేస్తుంది అని అంటాం. ఏంటి గర్భం ధరించింది అంటే, మరి సంఘము తప్పకుండా గర్భము ధరించాలి అని అంటే పిల్లలను కనాలి అంటే యేసుక్రీస్తు కొరకు గర్భం ధరించి మరి కేకలు వేస్తుంది అని అంటే బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటాడు అంటే మత్తయి సువార్త 3:3 చూస్తే ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరు అంటే యోహాను. ఆమె గర్భం ధరించింది అంటే ఫలించటానికి దేవుని కొరకు మనము ఆ ముందు 3 సూర్యుని ధరించుట, చంద్రుని కాళ్ళ క్రింద పెట్టుట, ఆ కిరీటము ధరించుట కలిగిన వారు ఏం చేస్తారు అంటే దేవుని కొరకు మరి వారు ప్రయాసపడతారు, కేకలు వేస్తారు వాక్యం కొరకు. యోహాను ఎలాగా అరణ్యములో కేకలు వేస్తున్నాడు, ఎందుకు అని అంటే వాక్యము విని రక్షణ పొందుతారు అనే వాక్యం అనే గర్భం ధరించి వాక్యాన్ని వెదజల్లాలి, ఫలించాలి, కేకలు వేయాలి. ఏం కేకలు? ప్రభువు రాకడ మరి సమీపించుచున్నది, ప్రభు రాకడ సమీపించుచున్నది, సిద్ధపడండి. ఇప్పుడు చదివిన వచనం ప్రకారంగా ప్రభు రాకడ కొరకు వారిని సిద్ధం చేయాలి. అదే గర్భము అంటే వాక్యం అనే గర్భాన్ని ధరించి మరి కేకలు వేసి అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచాలి. అలాగే మత్తయి సువార్త 15:22 కనాను స్త్రీ కేకలు వేస్తుంది. ఎవరి కొరకు? తన కుమార్తె యొక్క రక్షణ కొరకు కేకలు వేస్తుంది. మరి రెండవదిగా మత్తయి సువార్త 20:30 కూడా ఎరికోలో ఉన్న గుడ్డి భిక్షవాడు మరి కేకలు వేస్తున్నాడు. ఎందుకు? తనకు రక్షణ కావాలి అని, తన గుడ్డితనము పోవాలి అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 14:31 కూడా మునిగిపోతున్న పేతురు ప్రభువా ప్రభువా రక్షించు రక్షించు అన్నాడు. ఈ సమయంలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు రక్షించబడ్డావు, సూర్యుడిని ధరించావు, చంద్రుని కాళ్ళ క్రింద త్రొక్కివేశావు, 12 నక్షత్రముల కిరీటాన్ని ధరించావు. ఆ కిరీటం ఇహలోక సంబంధమైన కాదండి, పరిశుద్ధాత్మని శక్తితో పొందుకున్న కిరీటము, దేవుని ఇచ్చిన కిరీటం. ఆ కిరీటం పొందుకున్నావు, ఓకే, బాగానే ఉంది. అయితే నీవు గర్భాన్ని ధరించి కేకలు వేస్తున్నావా? అనేకులను రక్షణలోనికి నడిపించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీ జవాబు ఏంటి? యోహాను వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు ముట్టుకోవటానికి కూడా నేను పనికిరాని వాడినండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ 4 కలిగి ఉంటారో వారు ఆ ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈ సంఘమే ఆ సంఘమే ఎత్తబడుతుంది అని కాదు, కానీ ఎవరైతే నేను చెప్పాను కదా ఈ 4 కలిగి ఉంటారో వారు ఆ యొక్క ఎత్తబడే సంఘములో ఉండి ఎత్తబడతాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవ, మీ నడిపింపు కొరకై మీకు వందనాలు. ఈ ప్రవచన వాక్యాలు చెప్పాలి అంటే ఎంతో కష్టము, మరి నాకైతే తెలియదు ఎంతవరకు అర్థమైందో, కానీ పరిశుద్ధాత్ముడు వీరితో మాట్లాడగలిగినట్లుగా నాయన వారికి అర్థం కాగలిగినట్లు చేయండి ప్రభువా. అవును, నువ్వు త్వరగా రానయ్యున్నావు కనుక మేము గర్భం ధరించి ఫలించాలి, అనేకులను నీ కొరకు ప్రతిఫలింపజేసే వారంగా, ఫలించే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఈ మనోలేసు క్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.